సభ్యులు కానీ ఎవరు రాజకీయాలు లేరు. మరి ఎందుకు ఈ విమర్శ? నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, రాజకీయాల్లో లేకపోవడం, రేవంత్ అన్న ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఎంకరేజ్ చేయలేదు. కావాలనుకుంటే 4 చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నీలాగా నిల్చోబెట్టి గెలిపించి ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, మంత్రుల్ని చేసుకునే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి ఉండే. కానీ ఏ రోజు కూడా కుటుంబాన్ని ఎంటర్టైన్ చేయలేదు. ఆనాడు రోషయ్య గారు చేయలేదు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నేను ఈ రోజు ఒకటి అడుగుతున్నా, నీలాగా మీ నాయనలాగా 1000 ఎకరాల ఫామ్ హౌస్ లా రేవంత్ రెడ్డి కుటుంబం లేదు, లేదా నీలాగా జన్వాడ ఫామ్ హౌస్ లాగా ఫామ్ హౌస్లు కట్టుకోలేదు, లేదా ఇంకొకళ్ళు వచ్చి మంత్రులు కాలేదు, లేదా ఇంకొకళ్ళు వచ్చి ఎంపీలు కాలేదు. మరి అట్లాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబం మీద పదే పదే ఏడిస్తే గానీ నీ బతుకు లేదా అని అడుగుతున్నా. తిరుపతి రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ఇచ్చినావు అని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబంకి దేశంలో ఏ నలుమూలలో 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కుటుంబానికి సెక్యూరిటీ ఇస్తారా లేదా అది కనుక్కున్న తర్వాత నువ్వు ఇవన్నీ మాట్లాడితే బాగుంటది. అంతకు మించి ఎవరు కూడా ఓవర్ వెళ్ళలేదు. కొడంగల్లో తిరుపతి రెడ్డి గారు కుటుంబ సభ్యుడుగా అక్కడ ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు, వ్యవహారాలు చూసుకోవడానికి తప్పించి రాజకీయ అధికారంలో ఎక్కడ కూడా ఆయన వచ్చి పార్లమెంట్లో, అసెంబ్లీలోనో లేకపోతే ఇంకెక్కడైనా సెక్రటేరియట్లోనో కూర్చొని వ్యవస్థ నడిపేయలేదు. గద్దెల్చుకొని సన్యాసులు కొడంగల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి కొడంగల్ల సెక్యూరిటీ ఇస్తుండ్రు, కలెక్టర్తో మాట్లాడుతున్నా అంటే బరాబర్ మాట్లాడతారు. కలెక్టర్తో మాట్లాడినంత మాత్రాన కలెక్టర్ ఆఫీస్లో పోయి కూర్చున్నాడా, లేకపోతే సెక్రటేరియట్లో వచ్చి కూర్చున్నాడా? ఏం మాట్లాడతావు బేకర్గా గాయంతో తెలుసుకోకుండా? ఎందుకు 2 టర్ములు మంత్రిగా ఉన్నావు, 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు సావురాక బతికి ఉన్నట్లా కనబడుతున్నా తప్పించి ఇంకోటి రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద ఏర్పడడం తప్పించి ఇంకోటి రాలేదు. ఏడ కుటుంబ పాలన వల్ల ఏమైనా కేసీఆర్ కల్వకుట్ల కుటుంబ పాలన లాగా రేవంత్ రెడ్డి ఎనుముల పాలన లాగా కనబడిందా? ఏ ఒక్కళ్ళు అధికారంలో ఉన్నారో చూపియాలి. రేవంత్ రెడ్డికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు దరిదాపులు ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే, అధికారంలో ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే ఆ యనుమల ఫ్యామిలీల నుంచి చూపియాలి. నీ కల్వకుంట్ల కుటుంబం అంతా మొత్తము ఆ ట్రైన్ కి బోగిలు ఉంటాయి చూడు, అట్లా ఒక్క ముంగల ఇంజను వెనకాల బోగిలు. కల్వకుంట్ల కుటుంబము, రావుల కుటుంబం. ఏందయ్యా మాట్లాడతావు సిగ్గుశరం లేనటువంటి మాటలు? ఏమన్నా పొద్దున్న లేస్తే పేపర్ లీకేజీలు చేసింది మీరు, ఎగ్జామ్స్ పెట్టండి మీరు, విద్యార్థులు వెనకేసుకొని ఇప్పుడు ఊరేగుతున్నది నువ్వు. కావాలని వాళ్ళకి చదువు లేకుండా ఉద్యోగాల కోసం కనీసం వాళ్ళు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లలో పోయి కోచింగ్ తీసుకోకుండా నలుగురిని వెనకేసుకొని తిరిగేసి ఇదే వ్యతిరేకత అని మాట్లాడుతున్నటువంటి నీకు దొంగకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మీకు ఏమి ఇయ్యాలో రిజల్ట్ ఇచ్చి ఏడ కూర్చోబెట్టాలని ఆడ కూర్చోబెట్టిండ్రు. కుటుంబ పాలన వద్దు అనే తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ మీద, శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చున్నటువంటి నీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి కుటుంబానికి నింగికి నేలకి ఉన్నంత తేడా ఉన్నది. నువ్వు ఈరోజు ఆకాశం మీద ఉమ్ముతున్నావు, నీ మీదనే పడుతుంది అది. నేను చెప్తున్నా, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద ఏడ్చే పని పెట్టుకున్నావు అనంటే దెబ్బలు ఈసారి మామూలుగా ఉండవు అని చెప్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.